ఈ వీడియోలో ఆరోహణ అవరోహణ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్ అంటే చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు సంఖ్య వరుస క్రమంలో ఉంటే దాన్ని అసెండింగ్ అంటాం. ఉదాహరణకి 0, 1, 2, 3, 4 వేల సంఖ్యలో 1232, 1332, 1442, 8763, 9642, 10562 వీటిని అసెండింగ్ అంటాం. 8762, 9642 అంటే 1000 పెరుగుతూ ఉందన్నమాట. 8763 కన్నా 9642 ఎక్కువ, 9000 కన్నా 10000 ఎక్కువ. ఆ విధంగా అసెండింగ్ అంటే ఎక్కువతూ పోతూ ఉంటుంది. కాబట్టి దీన్ని అసెండింగ్ ఆర్డర్ అని అంటూ ఉంటాం. అంటే తెలుగులో వస్తే ఆరోహణ క్రమము, దిగువ నుంచి ఎగువకు పోతూ ఉంటుంది సంఖ్య, దాన్ని ఆరోహణ క్రమం అంటాం. ఇంగ్లీష్లో అసెండింగ్ ఆర్డర్ అంటాం. నవోదయ ఎంట్రన్స్లో ఈ టాపిక్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. వీటిల్లో 2-3 రకాలు ఉన్నాయి. ఎలాగంటే ఈ అసెండింగ్ ఆర్డర్లో ఒక సంఖ్య రాసి, తర్వాత దాన్ని డిసెండింగ్ ఆర్డర్కి ఒక సంఖ్య రాసి దాని డిఫరెన్స్ కూడా అడుగుతారు ఒక్కోసారి. అదే ఇది ఒక వీడియోని చేద్దాం దాని మీద. ఉదాహరణకి ఇప్పుడు 1, 2, 3, 4 తోటి ఒక సంఖ్యను ఏర్పాటు చేస్తే 1234 అవుతుంది. దాన్ని డిసెండింగ్ ఆర్డర్ రాస్తే 4, 3, 2, 1 రాయాలి. అంటే 4321 అవుతుంది. అప్పుడు 4321కి 1234 డిఫరెన్స్ ఏంటి అని అడుగుతాడు నవోదయ ఎంట్రన్స్లో. అంటే ఆరోహణ అవరోహణ మీద మనకి అవగాహన వస్తే ఆటోమేటిక్గా ఆ తేడాన్ని రాయగలం. కాబట్టి డిఫరెన్స్ అంటే తీసివేత చేసినప్పుడు 4321లో నుండి 1234 తీసేస్తే వచ్చేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. కాబట్టి విద్యార్థులు వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. అవి వేల సంఖ్యలో ఉండొచ్చు, వందల సంఖ్యలో కూడా ఉండొచ్చు. ఉదాహరణకి వేల సంఖ్యలో చూద్దాం. వేల సంఖ్యలో 1442, 1332, 1232 దిగువలో డిసెండింగ్ అన్నమాట. ఇది అంటే ఇది ఆర్డర్ రివర్స్ చేయాలి. అసెండింగ్ ఆర్డర్ని రివర్స్ చేస్తే డిసెండింగ్ ఆర్డర్ అయిపోతుంది. సపోజ్ 4, 3, 2, 1 దాన్ని ఇది డిసెండింగ్. అసెండింగ్ 1, 2, 3, 4 1, 2, 3, 4 రివర్స్ చేస్తే 4, 3, 2, 1 వస్తుంది. రివర్స్ అసెండింగ్ని రివర్స్ చేస్తే డిసెండింగ్ వస్తుంది అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ అన్నమాట. విద్యార్థులు దీన్ని మనం గమనించుకోవాలి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఇక్కడ 8000 అసెండింగ్లో 8763, 9642, 10562 దీన్ని రివర్స్ చేసామనుకోండి. మొదట ఏం రాయాలి? 10562 రాయాలి. తర్వాత ఏం రాయాలి? 9642 రాయాలి. తర్వాత ఏం రాయాలి? 8763 రాయాలి. కాబట్టి ఆ డిఫరెన్సెస్ 8763ని ఇక్కడ చివరిలో ఉన్నటువంటి 10562ని లో నుండి 8763 తీసివేస్తే ఒక డిఫరెన్స్ వస్తుంది. లేదా ఇంకో టైప్ కూడా ఉంది. 8763ని రివర్స్ చేస్తే, ఆ సంఖ్యలు రివర్స్ చేసి రాయండి, 3678 అవుతుంది. కాబట్టి 8763 నుండి 3768 తీసేస్తే డిఫరెన్స్ ఎంత, అది కూడా అడుగుతారు. సో కాబట్టి ఈ విధంగా అసెండింగ్ డిసెండింగ్, ఆరోహణ అంటే పైకి ఆరోహణ, పర్వత ఆరోహణ అంటారు కదా, కొండ పైకి ఎక్కడం. డిసెండింగ్ అంటే అవరోహణ, కొండపై నుండి కిందికి దిగడం, ఇదన్నమాట. కాబట్టి ఈ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్ని జాగ్రత్తగా విద్యార్థులు పరిశీలించుకొని వీటి మీద కొన్ని మ్యాథ్స్ మా వీడియోస్లో ఇస్తూ ఉంటాము.
మీరు జాగ్రత్తగా నవోదయ ఎగ్జామ్ వరకు కూడా మేము ఈ నవోదయ ఎగ్జామ్స్లో ఉన్నటువంటి సెక్షన్స్ పిక్చర్ ప్రాబ్లమ్స్, తర్వాత అథమెటిక్ సెక్షన్, తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రతిరోజు 1-2 వీడియోలు రిలీజ్ చేస్తూ ఉంటాము. ఉపాధ్యాయ మిత్రులు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ పిల్లల ద్వారా చేయిస్తే మీకు వర్క్ కల్చర్ కొంచెం ఈజీగా ఉంటుంది. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు వీడియోస్ వస్తాయి. కాబట్టి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.